హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. భారతదేశంలో సూర్యనారాయణమూర్తి దేవాలయాలలో ఎంతో శక్తివంతమైన దేవాలయం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం. ఈ దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఉంది. కోనార్క్లో సూర్య దేవాలయం ఉన్నప్పటికీ ఈ అరసవిల్లి క్షేత్రం ఆ దేవాలయం కంటే కూడా ఎంతో పురాతనమైనది. ఈ ఆలయ చరిత్ర గురించి పురాణాలలో చెప్పబడి ఉంది. ద్వాపర యుగంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంటుంది. ఈ దేవాలయానికి వచ్చి సూర్యుని పూజించిన ప్రతి ఒక్కరూ కూడా వారి కోరికలన్నీ నెరవేరి హర్షంతో తిరిగి వెళ్ళేవారు. అందుకే ఈ దేవాలయానికి హర్షవిల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఈ పేరు అరసవిల్లిగా మారింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ అరసవిల్లి క్షేత్రంలో సూర్యనారాయణుణ్ణి పూజించి ఆయన్ను దర్శిస్తే వారి అనారోగ్యాలన్నీ దూరమై తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. అందుకే ఈ ఆలయం అంత ప్రసిద్ధి. కశ్యప మహర్షి ఈ ఆలయంలో ఉన్న సూర్యనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని పురాణాల్లో చెప్పబడి ఉంది. ఈ ఆలయంలో సూర్యభగవానుడి మహిమలను గురించి తెలుసుకున్న ప్రజలు భారతదేశ నలుమూలల నుండి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు సూర్యకిరణాలు ఆలయంలోని గర్భగుడిలో ఉన్న సూర్యనారాయణుని విగ్రహాన్ని తాకుతాయి. అసలు అరసవిల్లి క్షేత్రం చరిత్ర ఏంటి? ఈ ఆలయం గురించి ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుంది? ఈ ఆలయంలో ఉన్న సూర్యభగవానుడికి ఎందుకు అంత మహిమలు ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని యుగాల క్రితం విశ్వకర్మ ఒక అద్భుతమైన సూర్యభగవానుడి విగ్రహాన్ని తయారు చేస్తాడు. అప్పటి వరకు అటువంటి విగ్రహం ఇంకొకటి లేదు. ఆ విగ్రహాన్ని భూమిపై ప్రతిష్ఠించి పూజలు చేసేవాడు. అలా ఎన్నో సంవత్సరాలు పూజలు అందుకున్న ఆ విగ్రహం కొన్ని యుగాల తరువాత భూమి గర్భంలో కలిసిపోయింది. తరువాత ఈ విగ్రహం ఒకటి ఉందని కూడా అంతా మర్చిపోయారు. తరువాత ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో పాండవుల కౌరవుల వినాశనాన్ని చూడలేని బలరాముడు ఇక్కడ నేను ఉండలేను అని తీర్థయాత్రలకు బయలుదేరతాడు. వింధ్యా పర్వతాలు దాటి కళింగ ప్రజలు ఉంటున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అదే ఇప్పటి శ్రీకాకుళం ప్రాంతం. బలరాముడు ఆ ప్రాంతానికి చేరుకునేటప్పటికీ అక్కడ ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. అక్కడి ప్రజలంతా వారిని రక్షించమని బలరాముడిని ప్రార్థిస్తారు. అప్పుడు బలరాముడు నాగలితో భూమిపై కొట్టి జలధారను రప్పిస్తాడు. ఆ జలధారంతా ఒక నదిగా మారుతుంది. ఆ నది నాగావళి నది. బలరాముని నాగలి దెబ్బ వల్ల ఉద్భవించిన కారణంగా ఈ నదికి నాగావళి నది అని పేరు వచ్చింది. ఈ నాగావళి నదీ తీరంలో బలరాముడు 5 విశిష్ట శివాలయాలను నిర్మిస్తాడు. ఇందులో అతి ముఖ్యమైన ఆలయం శ్రీకాకుళం జిల్లాలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని నిర్మించిన బలరాముడు ఈ ఆలయ ప్రారంభోత్సవానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి అందరు దేవతలు వచ్చి ఆ పరమశివుణ్ణి పూజిస్తారు. కానీ ఇంద్రుడు మాత్రం రాడు. పూజలన్నీ నిర్వహించిన తర్వాత దేవతలంతా వెళ్ళిపోతారు. కానీ పార్వతీ పరమేశ్వరులు మాత్రం ఆ ఆలయంలోనే ఉంటారు. సూర్యాస్తమయం అయిన తరువాత ఇంద్రుడు ఈ ఆలయానికి చేరుకుంటాడు. ఆలయంలోకి ప్రవేశిద్దామనుకుంటున్న సమయంలో ఇది పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయమని, ఈ సమయంలో లోపలికి వెళ్ళకూడదు అని నందీశ్వరుడు ఇంద్రుణ్ణి అడ్డుకుంటాడు. కానీ ఇంద్రుడు అహంకారంతో నంది చెప్పిన మాటలను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసి కోపం తెచ్చుకున్న నంది ఇంద్రుణ్ణి తన కొమ్ములతో పొడిచి అల్లంత దూరాన విసురుతాడు. అప్పుడు ఇంద్రుడు నెత్తురు కక్కుకుంటూ దూరంగా ఉన్న ఒక ప్రదేశంలో పడతాడు. ఒక్కసారిగా ఇంద్రుడి ఆరోగ్యం అంతా క్షీణించి ఒంట్లో ఓపికంతా నశిస్తుంది. ఆ సమయంలో ఇంద్రుడు తన ఆరోగ్యం కోసం సూర్యభగవానుని ప్రార్థిస్తాడు. వెంటనే ప్రత్యక్షమైన సూర్యభగవానుడు, నువ్వు పడిన చోట భూమి కింద నా విగ్రహం ఒకటి ఉంది. నువ్వు నీ వజ్రాయుధంతో భూమిపై అక్కడ తవ్వు. బయటపడిన ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించు. అప్పుడు నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్తాడు. వెంటనే ఇంద్రుడు తన వజ్రాయుధంతో అక్కడున్న భూమిని తవ్వగా అందులో నుండి విశ్వకర్మ తయారు చేయించిన అనేక సంవత్సరాలు పూజలందుకున్న సూర్యభగవానుడి విగ్రహం బయటపడుతుంది. వెంటనే ఇంద్రుడు అక్కడున్న పుష్కరిణిలో దిగి స్నానం చేసి ఆ సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపిస్తాడు. వెంటనే ఇంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడు. తిరిగి ఆరోగ్యవంతుడైన ఇంద్రుడు ఆనందంలో ఇక్కడికి ఎవరైతే వచ్చి ఈ సూర్యభగవానుడిని పూజిస్తారో వారికి ఉన్న వ్యాధులన్నీ నయమై ఆరోగ్యవంతులవుతారని వరమిస్తాడు. నంది తన కొమ్ములతో ఇంద్రుడిని దూరంగా విసిరినప్పుడు ఇంద్రుడు పడిన ప్రదేశాన్ని ఇంద్ర పుష్కరిణి అంటారు. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వినప్పుడు సూర్యభగవానుడి విగ్రహంతో పాటు ఉష, ఛాయ, పద్మినీదేవి విగ్రహాలు కూడా అక్కడ లభిస్తాయి. సూర్యభగవానుడి విగ్రహంతో పాటు ఈ విగ్రహాలు కూడా ఇప్పుడు అరసవిల్లిలో పూజలు అందుకుంటున్నాయి. తరువాత ఇంద్రుడు
ఇక్కడ ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఆ క్షేత్రమే అరసవిల్లి క్షేత్రం. తరువాత ఇంద్రుడు ఉమారుద్ర కోటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని పూజించుకుంటాడు. ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు సూర్యకిరణాలు ఆలయ గర్భగుడిలోని సూర్యనారాయణుడి పాదాలను తాకుతాయి. ఈ విధంగా ఇక్కడ ఆలయ నిర్మాణం జరగడం ఒక విశేషం. ఈ వైనాన్ని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. సాధారణంగా మాఘమాసంలో మాఘ పాదవారాలలో ఆ సూర్యభగవానుడిని పూజించే భక్తులంతా అరసవిల్లి క్షేత్రానికి విచ్చేస్తారు. రథసప్తమి రోజు ఈ భక్తుల సంఖ్య లక్షలకు చేరుకుంటుంది. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో కూడా అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిన తరువాత వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి ఎంతో ఆనందంగా ఉన్నామని భక్తులంతా చెప్పడంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే సమయంలో సూర్యకిరణాలు అరసవిల్లిలోని గర్భగుడిలో ఉన్న సూర్యభగవానుడి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు క్రమంగా పాదాల దగ్గర నుండి శిరస్సుకు చేరుకుంటాయి. ఎవరైతే ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తారో వారి జన్మల పాపాలు నశించి అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. పద్మపురాణం ప్రకారం ఈ ఆలయాన్ని ఇంద్రుడు ద్వాపరయుగంలో నిర్మిస్తాడు. తరువాత సూర్యభగవానుడు ఇక్కడి భక్తులచే పూజలు అందుకుంటాడు. దేవేంద్రునిచే నిర్మించబడిన ఈ ఆలయం తర్వాతి కాలంలో కళింగ రాజులు, తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మ 545వ సంవత్సరంలో నిర్మిస్తాడు. ఆయన తరువాత అతని వారసుడు 1వ దేవేంద్రవర్మ 648వ సంవత్సరంలో ఒక సూర్యగ్రహణ సమయాన అరసవిల్లితో పాటు మరికొన్ని గ్రామాలను ఒక 2 బ్రాహ్మణులకు దానమిస్తాడు. ఈ 2 బ్రాహ్మణులు సూర్యుడంటే ఎంతో భక్తితో ఉండేవారు. ఒకరోజు వీరిద్దరూ అరసవిల్లి సమీపంలో ఒక నదిలో స్నానం ఆచరిస్తుండగా వారికి ఆ నదిలో ఒక మూట తేలుతూ కనిపిస్తుంది. అందులో ఏముందా అని చూస్తే అందులో వారికి తాళపత్రాలు కనిపిస్తాయి. ఆ తాళపత్ర గ్రంథాలలో ఏముందా అని చదవగా అందులో అరసవిల్లి క్షేత్రంలో ఉన్న సూర్యభగవానుడికి ఏ విధంగా పూజలు చేయాలో మంత్రాలతో సహా ఉంటుంది. ఇది చూసిన ఆ బ్రాహ్మణులు ఎంతో ఆశ్చర్యపోతారు. అప్పుడు ఉన్నట్టుండి ఆ 2 బ్రాహ్మణులకి ఆకాశం నుండి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, ఇకపై మీరు మీ తరువాత మీ వంశం వారు మాత్రమే ఈ అరసవిల్లి క్షేత్రంలో నా విగ్రహానికి పూజలు జరిపించాలి. ఇక అప్పటి నుండి ఆ బ్రాహ్మణులు ఎంతో సంతోషించి అరసవిల్లి క్షేత్రంలో సూర్యభగవానుడికి నిత్య పూజలు చేయడం ప్రారంభిస్తారు. అప్పటి నుండి కూడా వారి వంశం వారే స్వామివారికి అర్చకులుగా ఉన్నారు. ఇలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తరువాత మొఘల్ రాజులు ఆలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అరసవిల్లి క్షేత్రంలోని ఒక అర్చకుడు సూర్యభగవానుడి విగ్రహాన్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. తరువాత మొఘలులు ఆలయాన్నంతా వెతికిన సూర్యభగవానుడి విగ్రహం వారికి ఎక్కడా కనిపించదు. అప్పుడు వారు ఆ ఆలయాన్నంతా ధ్వంసం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ అర్చకుడు ఆ విగ్రహంతో పాటు తాను కూడా బావిలో దూకేస్తాడు. తరువాత ఆ విగ్రహానికి అరసవిల్లి క్షేత్రానికి పూజలు కరువవుతాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రజలంతా ఈ అరసవిల్లి క్షేత్రాన్ని సూర్యభగవానుడి విగ్రహాన్ని మర్చిపోతారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు సూర్యుడు తన భక్తుడి కలలో కనిపించి, నేను ఒక బావిలో ఉన్నాను, నన్ను బయటకి తీయని అడుగుతాడు. ఆ బావి ఎక్కడుందో కూడా కలలో చెప్తాడు. ఆ భక్తుడు అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఆ బావిలో సూర్యభగవానుడి విగ్రహం లభిస్తుంది. అప్పుడు ఈ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠిస్తారు. ఇక అప్పటి నుండి ఈ ఆలయంలో సూర్యభగవానుడికి నిరంతరం పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి ఉన్న మహిమల కారణంగా మహాభాస్కర క్షేత్రాలలో అతి ప్రధానమైనదిగా ఈ అరసవిల్లి క్షేత్రం నిలిచింది. అరసవిల్లిలో ఉండేటటువంటి సూర్య విగ్రహం భారతదేశంలో మరొకటి లేదు. ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే సూర్యభగవానుడు 2 చేతులను అభయముద్రలో ఉంచి భక్తులకు వరాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈ క్షేత్రంలో మాత్రమే సూర్యభగవానుడు తన భార్యలు అయినటువంటి ఉష, పద్మిని, ఛాయాదేవితో కలిసి దర్శనమిస్తాడు. సూర్యభగవానుడి ద్వారపాలకులు కూడా ఈ క్షేత్రంలో మనకి దర్శనమిస్తారు. రోజు చేసే అలంకారాల కారణంగా ఈ విగ్రహాన్ని మనం పూర్తిగా చూడలేము. అని ఈ విగ్రహాన్ని మనం నిజరూప దర్శనం చేసుకోవాలనుకుంటే రథసప్తమి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ ఆలయంలోని ఈ విగ్రహాన్ని దర్శించినంత మాత్రాన్నే భక్తులు ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఈ ఆలయ నిర్మాణం కూడా గోపురంలా కాకుండా సూర్యభగవానుడి రథంలా ఉంటుంది. సాధారణంగానే సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్య నమస్కారం చేసినంత మాత్రాన భక్తుల అనారోగ్య సమస్యలన్నీ దూరం చేస్తాడు. అటువంటిది ఈ అరసవిల్లి క్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి ఆయన్ను దర్శిస్తే మనకి ఉన్న అనేక అనారోగ్యాలను దూరం చేసి
మన మనస్సును ఆనందంతో నింపి మన జీవితాలను ఉన్నత శిఖరాలలో నిలబెడతారు. ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుని వెళ్ళిన తరువాత అనారోగ్యం దూరం అవని భక్తులంటూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి అర్చన చేసిన తరువాత ఆ జలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే కూడా అనేక వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. ఒక్కసారి వారి అనారోగ్యాలన్నీ దూరమయ్యాక అదే భక్తులు మళ్ళీ సూర్యభగవాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఇంతటి శక్తివంతమైన మహిమాన్వితమైన దేవాలయం మన తెలుగు రాష్ట్రాలలో ఉండడం, పైగా సూర్యభగవానుడి దేవాలయం మన తెలుగు రాష్ట్రాలలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాలలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం అరసవిల్లి సూర్యభగవానుడి క్షేత్రం. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా అరసవిల్లి క్షేత్రానికి వెళ్ళి సూర్యభగవానుడిని దర్శించుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.